మేడారం మహాజాతర తుది ఘట్టానికి చేరుకుంది. గద్దెల మీద కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను ఆదివాసీ పూజారులు కాసేపట్లో వారి వారి ఆలయాలకు తీసుకెళ్లనున్నారు. జాతర చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మేడారం పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ మేడారం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, జాతర తుది ఘట్టానికి చేరుకున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, జాతర తుది ఘట్టానికి చేరుకుంది. వనం విడిచి జనంలోకి వచ్చినటువంటి అమ్మలు 2 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చారు. గద్దెలపైన కొలువై భక్త కోటి మొక్కులు అందుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపట్లోనే అమ్మవార్లు మళ్ళీ జనం విడిచి వనం బాట పట్టనున్నారు. కొద్దిసేపట్లోనే కార్యక్రమం కొద్దిసేపటి క్రితమే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మేడారంలో ఉన్నటువంటి పూజారుల ఇండ్లలో, వాళ్ళ మేడారం నడిబొడ్డున ఉన్నటువంటి గుడిలో, పూజా మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రధాన పూజారులు. అక్కడి నుంచి నేరుగా ఈ గద్దెల మీదకి వస్తారు, అమ్మవార్ల గద్దెల మీదకి. ఆ మేరకు అంత భద్రతా సిబ్బంది గద్దెలను కూడా ఖాళీ చేయిస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా భక్తుల జనసందోహం మనం చూడవచ్చు ఏ విధంగా ఉన్నారో. కాసేపట్లోనే అమ్మవారు ఈ వనప్రవేశం చేయనున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం కూడా భక్తులను క్యూ లైన్లు కూడా నిలిపివేస్తున్నారు. నిలిపివేసి ఇక్కడ రావద్దని అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గద్దెలను కూడా ఖాళీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అమ్మవారిని అక్కడికి వనంలోకి తీసుకెళ్లే ముందు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉంటాయి. మేడారం విలేజ్లో ఉన్నటువంటి పూజా మందిరంలో పూజా కార్యక్రమాలు చేస్తారు. తర్వాత ప్రధాన పూజారుల ఇళ్లలో పూజా కార్యక్రమాలు చేస్తారు. అక్కడి నుంచి నేరుగా గద్దెల మీదకి వస్తారు. ఇక్కడ సమ్మక్క గద్దె మీదకి, అక్కడ ఉన్నటువంటి సారలమ్మ గద్దెల మీదకి కూడా మొత్తం వచ్చి వాళ్ళు పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచి నేరుగా అమ్మవార్లను, సారలమ్మను కన్నెపల్లికి, సమ్మక్కను చిలకలగుట్ట వైపు తీసుకెళ్తారు, వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర పరిసమాప్తం అవుతుంది. ఈ 4 రోజుల్లో మొత్తం మేడారంలో 1,45,00,000 మంది దర్శించుకున్నారని మంత్రి సీతక్క కొద్దిసేపటి క్రితమే వెల్లడించారు. అంటే 4 రోజుల్లోనే 1,45,00,000 మంది. అంటే గత 2 నెలల దగ్గర నుంచి కూడా జాతర జరుగుతుంది. అప్పటి వరకు అంతకుముందు ఆ 2 నెలల కాలంలో 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. అంటే దగ్గర 1,85,00,000 నుంచి 85 లక్షల మంది దాకా భక్తులు దర్శించుకున్నట్టు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అంటే ఏటికాయడు సమ్మక్క సారలమ్మ జాతర వైభవం పెరగడానికి ఇదే నిదర్శనం. కాసేపట్లోనే మనం చూస్తూ ఉన్నాం, భక్తులందరినీ కూడా గద్దెలపైకి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఎండోమెంట్ సిబ్బంది, భద్రతా సిబ్బంది అంతా కూడా పక్కకు తప్పిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కోయ పూజారు ఇక్కడికి వచ్చి శుద్ధి కార్యక్రమం కూడా పక్కనే ఉన్నటువంటి హాల్లో శుద్ధి కార్యక్రమం కూడా చేసినటువంటి దృశ్యాలను మనం చూసాం. అయితే ఎక్కడా లేనటువంటి విధంగా, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఇదొక ప్రత్యేక జాతరగా ప్రసిద్ధి చెందింది సమ్మక్క సారలమ్మ జాతర. ఇక్కడ కేవలం గుడి లేదు, గోపురం లేదు, అర్చన అభిషేకాలు ఏమీ ఉండవు. కేవలం కుంకుమ భరణే రూపంలోనే అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. మనం ఆ కుంకుమ భరణి కూడా 2 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటుంది. అంటే అంతకుముందు చిలకలగుట్టలో, ఇటు కన్నెపల్లిలోని సారమ్మ ఆలయంలో వీళ్ళిద్దరు కూడా కొలువై ఉంటారు. కేవలం జాతర టైంలో మాత్రమే ఈ గద్దెల మీదకి వస్తారు. ఈ గద్దెల మీదకి వచ్చేటువంటి నప్పుడే భక్తులు దర్శించుకుంటే వాళ్లకు కోరిన కోరికలు నెరవేరుతాయి అని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆది పరాశక్తులుగా సమ్మక్క సారలమ్మ విరాజిల్లుతున్నారు. అందుకనే భక్తులు గత జాతరలతో పోలిస్తే మాత్రం ఈ జాతరకు జనం సంఖ్య లక్షల్లో పెరిగింది. అధికారులు ఏమాత్రం వీరిని అక్కడి నుంచి క్యూ లైన్లో వచ్చేటువంటి వారు ఏమాత్రం వద్దని చెప్పినా కూడా కట్టడి చేయలేకపోతున్నారు. భక్తులైతే ఇంకా భారీగా తరలి వస్తున్నారు. అమ్మవారు వెళ్ళిపోతుంది, మళ్ళా 2 సంవత్సరాలకు తమకు కనిపిస్తుందన్నటువంటి ఉద్దేశంతో భక్తులైతే భారీగా మొక్కులు చెల్లించుకునేందుకు వస్తూ ఉన్నారు. మనం అమ్మవార్లు గద్దెల మీద కొలువైన దగ్గర నుంచి
ఇప్పటి వరకు కూడా ఒక సీఎం గవర్నర్ వచ్చిన సందర్భంలో ఒక గంట మాత్రమే విరామం ఇచ్చారు. కానీ నిర్విరామంగా భక్తుల రాక అయితే కొనసాగుతుంది. కాసేపట్లోనే మేడారం జాతర అయితే పరిసమాప్తం కాబోతుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. కోయ పూజారులు అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లోనే మేడారం ఊరిలో నుంచి ఇక్కడికి గద్దెలపైకి పూజారులు వచ్చి కోయ పూజారులు వచ్చి ఇక్కడి నుంచి అయితే అమ్మవార్లను వనప్రవేశం చేయనున్నారు. నవీన్, వనప్రవేశం చేసిన తర్వాత కూడా కొద్ది రోజుల పాటు ఇంతే ఉండేందుకు అవకాశం ఉంటుంది కదా భక్తుల రాక, ఎలా ఉంటుందనేది తర్వాత? అయితే వనప్రవేశం చేసిన తర్వాత కూడా తిరుగువారం వరకు కూడా జాతర కొనసాగుతుంది. తిరుగువారం అంటే మళ్ళీ వచ్చే బుధవారం వరకు కూడా ఈ జాతరను వచ్చే బుధవారం వరకు తిరుగువారం చేస్తారు. తిరుగువారం చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మేడారంతో పాటు ఆదివాసీ ఇక్కడ ఉండేటువంటి గోండు కోయ గూడాలు కూడా తిరుగువారం చేసే రోజు కోళ్ళు మేకలను బలిస్తారు. బలిచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు జాతర పరిసమాప్తమైనట్టుగా భావిస్తారు. నవీన్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.